అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. స్టూడెంట్ లైఫ్లో స్కూలింగ్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్మీడియట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్మీడియట్లో వాళ్ళైతే లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్ డెవలప్ చేసుకోవడంతో పాటు ఎంత నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేయగలిగితే ఆ నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఒక కెరీర్ కూడా దానిపైన డిపెండ్ అవ్వడం మనం చూడొచ్చు. సో అదే అవ్వబోతుంది, అదే అవుతుంది కూడా. సో ఈ 2 సంవత్సరాలు ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి మనం ప్రాపర్ ఇన్స్టిట్యూట్ ఎంచుకోవడం కూడా చాలా అవసరం. సో ఈ సంవత్సరం నుంచి ఆల్రెడీ 18 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నానో జూనియర్ కాలేజ్ వాళ్ళు హైదరాబాద్ నుంచి మనకి ఈ సంవత్సరం భీమవరంలో అండ్ అలానే కర్నూలులో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నానో భీమవరం క్యాంపస్లో అకాడమిక్స్ ఎలా ఉండబోతున్నాయి, సో పెడగాగి ఎలా ఉండబోతుంది అండ్ అలానే అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండబోతున్నాయి, స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఇవి డిస్కస్ చేయడానికి మనతో పాటు నానో యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య సార్ ఉన్నారు. 25 years ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్ఫిడ్జీ ఫ్యాకల్టీ. అండ్ వీటన్నిటితో పాటు తను స్వయంగా ఈజ్ ఫ్రమ్ NIT కురుక్షేత్ర, ఐఎమ్ కోల్కతా నుంచి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేస్తారు. సో వారి మాటల్లో ఈ భీమవరం క్యాంపస్లో ఏముండబోతుందో తెలుసుకుందాం. అండ్ అలానే ఇక్కడ సెంటర్ హెడ్ అయిన రవీంద్ర వర్మ గారు ఉన్నారు మనతో పాటు, COO, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్. సో తన మాటల్లో కూడా ఎలా ఉండబోతుంది అన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా ఈ వీడియో చూస్తున్నారంటే డెఫినెట్గా ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు వాళ్ళకి నానో భీమవరంలో ఏం జరగబోతుంది, ఏం ఉండబోతుంది అని క్లారిటీ వస్తుంది. వాళ్ళకి ఎంత ఏ ఫెసిలిటీ ఆఫర్ చేసినా కూడా, ఎంత ఇన్ఫ్రా బాగున్నప్పటికీ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసేది అకాడమిక్స్. ఎందుకంటే అకాడమిక్స్ ప్లే ద ఎంటైర్ రోల్ ఫర్ 30-40 years నెక్స్ట్ కెరీర్లో. సో ఈ అకాడమిక్స్ ఎలా డిజైన్ చేశారు, ఫ్రమ్ ఆల్మోస్ట్ 18 years నుంచి మీరు అప్గ్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. మెటీరియల్స్ అప్గ్రేడ్ చేస్తున్నారు, డిజిటల్ బోర్డ్స్ వాడుతున్నాం. సో ఇక్కడ భీమవరంలో ఎలా ఉండబోతుంది అకాడమిక్స్, హౌ స్టాండర్డ్ దే ఆర్ అండ్ ఈ టైం టేబుల్ ఎలా ఉండబోతుంది అంతా. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ ప్రోగ్రామ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అండి. 8:30 to 5:30 6 సెషన్స్ ఉంటాయి మనకి. ఈ 6 సెషన్స్ కూడా ఈచ్ సెషన్ విల్ బీ ఆఫ్ డ్యూరేషన్ 1 hour 25 minutes. దీన్ని మనం ఏం చేస్తామంటే MPC వాళ్ళకైతే 3 teaching and 3 working సెషన్స్ చేస్తాము. అదే బైపీసీ వాళ్ళకైతే 4 teaching and 2 working సెషన్స్ చేస్తాం. బైపీసీ వాళ్ళకి ఏంటంటే బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో టీచింగ్తో పాటు ఆ టీచింగ్ సెషన్లో కాసేపు చదివించడం కూడా జరుగుతుంది. దెన్ అండ్ దేర్ దాంతోపాటుగా ఆల్టర్నేట్ డేస్ బాటనీ, జువాలజీ, ఆల్టర్నేట్ డేస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టడీ అవర్స్ విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటుంది. దీస్ ఆర్ ద రెగ్యులర్ టైమింగ్స్. సో JEE వాళ్ళకి ఏ రోజు ప్రోగ్రామ్కి ఆ రోజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టడీ అవర్స్ చదువుతారు. దీంట్లో డైలీ ప్రాక్టీస్ పేపర్స్ అని ఉంటాయి. ఆ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ పిల్లల చేత కంప్లీట్ చేయించడం జరుగుతుంది. ఈ చాప్టర్కి కాన్సెప్ట్ ఏ రోజు అయితే పాఠం చెప్తారో అదే రోజు పిల్లల చేత డైలీ ప్రాక్టీస్ పేపర్స్ చేయించడం జరుగుతుంది. దీంతో ఏంటంటే మెమరీ రెయిన్ఫోర్స్ అవుతుంది. ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడం వల్ల మెమరీ రెయిన్ఫోర్స్ అవుతుంది. క్లాస్లో అర్థమవుతాయి, దాన్ని టచ్ చేయకపోతే మర్చిపోతాం నెక్స్ట్ డే కల్లా. అదే రోజు దాని మీద DPP కనుక సాల్వ్ చేసినట్టయితే అది ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం గుర్తుండడం జరుగుతుంది. సో DPP కాన్సెప్ట్ వీ హ్యావ్. దీని తర్వాత పిల్లల్ని ఇంటి దగ్గర ఒక 3 గంటల నుండి 4 గంటలు చదువుకోమంటాం. దానికి స్ట్రిక్ట్గా వాళ్ళు వాట్ ఎవర్ దే హ్యావ్ వర్క్ ఇట్ ఈస్ గివెన్ టు దెమ్, అది టీచర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాల్యుయేట్ చేయడం, కొద్దిగా కరెక్ట్ చేశారా లేదా చెక్ చేయడం కూడా సేమ్ టీచింగ్ ఫ్యాకల్టీ తోటి చేయించడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు ఇక్కడ ఉండాలనుకుంటారో ఆ టైం కూడా వాళ్ళ కోసం కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఏ సెమీ రెసిడెన్షియల్ ఆప్షన్. దీంతో పాటుగా మనకి వీకెండ్ టెస్ట్లు, స్పీడ్ బూస్టర్ టెస్ట్లు, స్పేస్ రిపిటీషన్ ప్రోగ్రామ్, ఆల్ ద సైంటిఫిక్ లెర్నింగ్ కోర్గా రీసెర్చ్ చేసిన నానో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా భీమవరంలో అవుతాయి. అండ్ దీంతో పాటుగా మనకి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి కోర్గా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నానో పెడిగ్రీ అంతా కొన్ని ఏళ్ళ తరబడి చూస్తున్నారు, ప్రోగ్రామ్స్ చేస్తున్నారో, మన సీజన్ ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి అది పర్సనల్గా ఎగ్జిక్యూట్ చేసి పర్సనల్గా పిల్లలకి టీచ్ చేసి ఇంప్లిమెంట్ చేయించడం జరుగుతుంది. అండ్ దీనికి తగ్గట్టుగా ఏవైతే ట్వీకింగ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్, తెలంగాణ ఇంటర్మీడియట్కి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి. సో ఆ వ్యత్యాసాలని దృష్టిలో పెట్టుకొని
కొన్ని కస్టమైజేషన్స్ కూడా ఈ ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది. దానికోసం ఎక్స్క్లూజివ్గా ఒక అకాడమిక్ టీమ్ వర్క్ చేస్తుంది. సో అకాడమిక్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు బీ ద బెస్ట్ ఇన్ ఆంధ్ర రీజియన్. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అండ్ అకాడమిక్ కాంపోనెంట్ మాట్లాడుతున్నప్పుడు క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఇంపార్టెంట్ అవుతాయి. సో క్వాలిటీ వైజ్గా నానో క్వాలిటీ అష్యూరెన్స్ ఈజ్ దేర్. క్వాంటిటీ వైజ్గా ఇక్కడ ప్రోగ్రామ్ రెయిన్ఫోర్స్ చేసి కొద్ది పిల్లల్ని కూర్చోబెట్టి అలవాటు అయ్యేంత వరకు ఎంబడి ఉండి మెంటరింగ్ అనేది చాలా జాగ్రత్తగా జరుగుతుంది. ఓకే సార్, ఈ అకాడమిక్స్ అంతా కావాలి, ఎగ్జిక్యూషన్లో రావాలంటే మీరు చెప్పినట్టు నానో యొక్క కోర్ వాల్యూస్ క్యారీ చేసే ఫ్యాకల్టీ, ఆ పెడిగ్రీ అంతా ఉన్న వాళ్ళే రావాలి. సో యూజువల్గా ఫ్యాకల్టీ అనగానే మనం ఎక్స్పీరియన్స్ అని అనుకుంటారు కొంతమంది, లేకపోతే సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ వస్తుందని అనుకుంటారు. బట్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొంతమంది ఐఐటిఎన్స్ ఉండొచ్చు. సో ఎలాంటి ఫ్యాకల్టీ ఇక్కడికి రాబోతున్నారు సార్? మన దగ్గరికి మోస్ట్లీ నానో ఫ్యాకల్టీ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ హైలీ అచీవర్స్ అండ్ యంగ్ ఫ్యాకల్టీ అండ్ సమ్ ఎక్స్పీరియన్స్డ్ అచీవర్స్ ఉంటారు. సో ఎక్స్పీరియన్స్డ్ అచీవర్స్ పర్సంటేజ్ కొంత ఉంటుంది. హైలీ అచీవ్డ్ అంటే టాప్ ఐఐటీస్ నుండి, హెచ్సి లాంటి కాలేజ్ నుండి, టాప్ యూనివర్సిటీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ గోల్డ్ మెడలిస్టు, లేదంటే ఐఐటియన్స్, ఎన్ఐటియన్స్ వీళ్ళని మాత్రమే తీసుకుంటాం, నాట్ ఫ్రమ్ ఎనీ ఆర్డినరీ కాలేజెస్. సో వీళ్ళే మన దగ్గర సిస్టంలో ట్రైన్ అప్ అయ్యి సిస్టంలో క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టి అండ్ సిస్టంలో టాప్ నాచ్ బ్యాచెస్లు తీసుకొని ఎవ్రీ వీక్ వీ హ్యావ్ గ్రైండింగ్ సెషన్స్, సబ్జెక్ట్ గ్రైండింగ్ సెషన్స్. సో ఆ పాలిషింగ్ అంతా అయిన తర్వాతే మన దగ్గర పాఠాలు చెప్పడం మొదలు పెడతారు. దాంట్లో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందాన్ని ఇక్కడ మనం పంపిస్తున్నాం. సో వాళ్ళు ఎంటైర్ కల్చర్ని 2 సంవత్సరాలు ఇక్కడ పిల్లలతో పాటు ఉంటూ వాళ్ళకి పద్ధతిగా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తూ ఈ బ్రాండ్ సెటిల్ అయ్యేంత వరకు దే విల్ బి హియర్ అండ్ దే విల్ డెవలప్ ద కల్చర్ ఫీల్డ్. ఓకే సార్, యూజువల్గా అంటే మీ యొక్క సిస్టమ్ మనకు ఆల్రెడీ చాలా వరకు తెలిసి చూస్తున్నాము. కానీ ఏదైనా ఒక నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకుంటే క్లాస్లో ఎన్ని సీట్లు నేను లెక్క పెట్టుకుంటే ఎంతమంది పడితే అంతమందిని కూర్చోబెట్టి అలా చేయడం చూస్తుంటాం. సో ఇక్కడ భీమవరం క్యాంపస్లో నానో వాళ్ళ యొక్క పెడగాగిలో భాగంగా క్లాస్కి ఎంతమందిని సో నానో క్లాస్ రూమ్స్ ఎక్కడైనా కూడా దే కెన్ అకామిడేట్ మ్యాక్స్ 50 అండి, 50 to Designed to be 50 designed to be 50 to 55. సేమ్ భీమవరం క్లాస్ రూమ్స్ కూడా అవే స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్తో కొంచెం లగ్జూరియస్గా, మామూలుగా 25/25 ఉంటాయి, ఇక్కడ 30/25 ఉంటాయి. స్పేషియస్ ఉంది, లగ్జరీ ఆఫ్ వెంటిలేషన్ ఉంది. బట్ మీరు సీట్స్ లెక్క పెట్టుకుంటే దెర్ విల్ బి ఎగ్జాక్ట్లీ 54 సీట్స్, 52 సీట్స్, 54 సీట్స్ అండ్ కెపాసిటీ is 50. We will not be taking more than 50 in a class. So that is the average classroom size of Nano. Same thing will be retained here. లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటే డెఫినెట్గా స్టూడెంట్కి టీచర్కి ఒక బాండ్ ఉంటుంది, ఒక ఇంటరాక్షన్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అవ్వడానికి టైం ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నా లేదా క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా యాడ్ అన్ అడ్వాంటేజ్. సో దీంతో పాటు సార్ అంటే మనకి కరికులంలో బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ ఆఫర్ చేస్తున్నారు. ఎన్ని సెక్షన్స్ ఉండబోతున్నాయి? ఇక్కడ ఎంపీసీ బైపీసీతో పాటు ఎంఎస్సీ కూడా ఆఫర్ చేస్తున్నాం అండి. ఎంఎస్సీ కూడా ఓకే. అండ్ ఆర్ట్స్కి, ఎకనామిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అండ్ మనకేమవుతుందంటే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ న్యాచురల్లీ జేఈ సెక్షన్స్ విల్ బి మోర్ బికాస్ డెమోగ్రఫిక్ అటువైపు ఉంది. జేఈ నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రిపేరింగ్ ఇస్ ఆల్సో మోర్. సో ఇక్కడ 4 సెక్షన్లు జేఈవి, 2 సెక్షన్లు బైపీసీ అండ్ 1 సెక్షన్ ఎంఎస్సీ ఉండబోతున్నారు. ఓకే. అండ్ హౌ విల్ ఇట్ సార్, అంటే ఓన్లీ బాయ్స్కా గర్ల్స్కా ఎలా ఇట్స్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్. క్లాసెస్ మాత్రం బాయ్స్కి సపరేట్ ఫ్లోర్, గర్ల్స్కి సపరేట్ ఫ్లోర్లో కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరి వాళ్ళకి సపరేట్గా దెర్ విల్ బి క్లాసెస్ ఫర్ బోత్ బాయ్స్. బిల్డింగ్ ఈజ్ ఎ కో ఎడ్యుకేషన్ బిల్డింగ్. బాయ్స్ ఫ్లోర్ సపరేట్గా ఉంది, మనకి గర్ల్స్ ఫ్లోర్ సపరేట్గా. ఓకే. అండ్ ఆర్ దేర్ ఎనీ ల్యాబ్స్ సార్? అంటే ఈ రోజుల్లో కొంచెం ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లలు కూడా. అందువల్లనే సమ్టైమ్స్ అది రిఫ్రెషింగ్గా ఉండొచ్చు, రిక్రియేషన్గా ఉండొచ్చు, వాళ్ళు ఏం చదువుతున్నారో తెలుస్తుంటుంది. సో ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఖచ్చితంగా అన్ని స్పేషియస్ ల్యాబ్స్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారు. సో సార్ ప్రతి ఇంచు కూడా సార్ దగ్గర ఉండి చూశారు. ఒకసారి సార్ అయితే ఇంకా చక్కగా చెప్పగలరు. వర్మ గారు యాక్చువల్గా ఐ హ్యావ్ లైక్ అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను.
మీరు ఆల్రెడీ ఈ ఏరియా పిల్లల్ని ఎన్నో రోజులు చూస్తున్నారు. మీరు పర్సనల్‌గా కూడా గురుకులం నుంచి వచ్చారు. అండ్ ఇట్స్ బీన్ లాంగ్ ఇయర్ నుంచి కూడా మీరు ఇట్లాంటి మంచి సంస్థ పెట్టాలనుకుంటున్నారు. సో, డెఫినిట్‌గా పిల్లలకి స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో కామన్ సార్. సో, దీన్ని హ్యాండిల్ చేయడానికి మీ వంతుగా మీరు ఇంకా ఏదైనా కొత్తగా యాడ్ చేస్తున్నారా ఇక్కడ? తప్పనిసరిగా యాడ్ చేస్తూ ఉంది. సార్ చెప్పినట్టుగా ఈ 2 సంవత్సరాలు ప్రతి పిల్లలకి ఇదొక యుద్ధం. ఆల్మోస్ట్ లైక్ యుద్ధం. దీన్ని ఆ యుద్ధంలో ఎలా స్ట్రెస్ ఫ్రీగా మనం చదువు చెప్పగలుగుతాం, ఎలా పిల్లల్ని గైడ్ చేయగలుగుతాం అనే దాని మీద కృష్ణ చైతన్య సార్ గారిని, శ్రీనివాస్ సార్ గారిని ఎప్పటి నుంచో ఒక సిస్టమ్ బిల్డ్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఆ సిస్టమ్ని మనం ఇక్కడ కూడా భీమవరంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, భీమవరంలో ఎక్కడా లేనట్టుగా మన క్యాంపస్లో ఒక పెద్ద ఆడిటోరియం ఉంది. ఒక 100-150 మంది పట్టే ఆడిటోరియం ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మనకి. ఆడిటోరియం అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పటివరకు ఇక్కడున్న ఏ కాలేజీలో 5 లక్షల స్క్వేర్ ఫుట్ బిల్డింగ్ ఉన్న దాంట్లో కూడా ఆడిటోరియం లేదు. అంటే కొంచెం ప్లేస్ దొరికితే ఇంకెక్కువ మంది అకామిడేట్ చేసుకుందామని చూస్తున్నారు సార్. అందుకే మేము కృష్ణ చైతన్య గారు గైడెన్స్ తోటి మనం పిల్లలకి ఓన్లీ చదివే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, వాళ్ళలో ఉన్న టాలెంట్ని, అది సింగింగ్ అవ్వచ్చు, డ్యాన్సింగ్ అవ్వచ్చు, అది కొంత టైం వీక్లో ఎవ్రీ వీక్ వన్స్ అనో లేకపోతే 15 డేస్కి ఒకసారనో మనం ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని కొంచెం బయటికి తీసుకొచ్చి వీళ్ళందరినీ నీట్గా ఒక చిన్న కల్చరల్ గ్యాదరింగ్గా పెట్టి స్ట్రెస్ ఫ్రీ చేసి మనం ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తామండి. అది సక్సెస్ఫుల్గా రన్ చేద్దామని ఐడియాతో ఉన్నాం మేము ప్రస్తుతానికి. ఓకే సార్, దీంతో పాటు ఇంతకుముందు కేసీ సార్ చెప్పినట్టుగా ఇఫ్ దే ఆర్ పిల్లలు కొంతమంది ఇంటి దగ్గర చదువుకునే ఎన్వైరన్మెంట్ ఉండకపోవచ్చు, కొంతమందికి వర్కింగ్ వెళ్తుండొచ్చు వాళ్ళ పేరెంట్స్. అలాంటి సమయంలో కొంచెం ట్యూషన్ స్టడీ అవర్స్ అయిపోయాక కూడా దే ప్లాన్ టు ఎక్స్టెండ్ దేర్ స్టడీ టైం. సో, అలాంటి వాళ్ళ కోసం సెమీ రెసిడెన్షియల్ ఉంటుందని చెప్పారు సార్. సో, వాళ్ళకి ఇంకేమైనా ఫెసిలిటీ లైక్ అట్లీస్ట్ స్నాక్స్, సంథింగ్ ఫుడ్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్, అట్లీస్ట్ ఫుడ్? యాక్చువల్గా ఇది డే స్కాలర్ క్యాంపస్. ఇది ఈ సంవత్సరం మన దగ్గర హాస్టల్ లేదు. కాకపోతే సార్ చెప్పినట్టుగా మీ అంతా ఒక కోర్ టీం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇక్కడున్న ఎన్విరాన్మెంటల్ ప్రకారం ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఒక డే స్కాలర్ సిస్టమ్ 8:30 to 5:30 కాకుండా ఒక సెమీ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి ఇక్కడున్న పిల్లలకి జనరల్గా ఇంతకుముందు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 5:30 వరకు 6:30 వరకు కాలేజ్కి వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చోట ప్రైవేట్కి వెళ్ళటం లేకపోతే ప్రైవేట్ ట్యూషన్స్కి వెళ్ళటం ఏదో జరుగుతాం. అవన్నీ లేకుండా మన స్టాండర్డ్స్ ప్రకారం మనం ఆల్రెడీ మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ఈ 8:30 to 5:30 దాన్ని ఇంకొక ఎక్స్టెండ్ చేసి 8:30 వరకు పెట్టి పిల్లలు అవసరం అనుకున్న వాళ్ళకి ఎక్స్టెన్సివ్గా టైము స్పెండ్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళకి మనం సెమీ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ఇస్తూ ఉన్నామండి. అందులో ఇంకొకటి కూడా ఏం చేస్తామంటే ఈ 8:30 నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఒక అరగంట లేదా 30 గంట టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఫుడ్కి అన్ని ఇబ్బంది లేకుండా సెమీ రెసిడెన్షియల్ ఆఫ్ చేసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టి పిల్లల్ని పంపించేస్తే శుభ్రంగా వాళ్ళు ఇక్కడే అన్ని కార్యక్రమాలు రివిజన్ దగ్గర నుంచి హోంవర్క్ దగ్గర నుంచి అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుని మళ్ళీ పొద్దున్నే కాలేజీకి వచ్చి పరిస్థితి కల్పిద్దామని ప్లాన్లో ఉన్నాం. ఆ కాన్సెప్ట్ కూడా మేము రెడీ చేస్తున్నాం. మీరు మాట్లాడుతుంటేనే ఐ కెన్ ఫీల్ లైక్ మీకు ఇన్ ఎడ్యుకేషన్ పట్ల ఉన్న ప్యాషన్ క్లియర్గా తెలుస్తుంది సార్. అండ్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ దట్. సార్, కేసీ గారు, మనకు చాలాసార్లు మెటీరియల్ అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ యూ కన్సిడర్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇటు ఎంఈసీ సంబంధించిన ఈ ఫైనాన్షియల్ సెక్టర్లో కానీ లేకపోతే బైపీసీ సెక్టర్లో కూడా ఎన్నో టెక్నాలజీస్, ఎన్నో కొత్త కొత్త టాపిక్స్ అనేవి మనకు పుట్టుకొస్తున్నాయి. అండ్ మీరు మెటీరియల్ అనేది అప్గ్రేడ్ చేస్తున్నారు అని వింటున్నాము. సో, ఎలా చేస్తారు సార్ మెటీరియల్ అప్గ్రేడ్? ఎలా చేస్తారో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్ని క్యాంపస్లో? సో మెటీరియల్ అప్గ్రేడ్ అంటే దీంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో ద సెషన్ ప్లానింగ్, మన కోర్స్ వర్క్ క్రియేషన్, అండ్ యాజ్ ఇంపార్టెంట్ DPPs. సో అండ్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్, ఇవన్నీ కలిపితే మనకి కోర్స్ మెటీరియల్ అవుతుంది. దీనికోసం ప్రతి సంవత్సరము జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో ఫ్యాకల్టీ కొంచెం లెస్ వర్క్ లోడ్ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్తో బిజీ ఉన్నప్పుడు IIT చెప్పే ఫ్యాకల్టీ అంతా కూడా కొద్దిగా రిలేటివ్లీ ఫ్రీ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ కూర్చొని ఒక వర్క్షాప్స్ కండక్ట్ చేసుకుంటాం. సెంట్రలైజ్ ఒక చోట కూర్చొని ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి చాప్టర్ మీద 2 రోజులు కూలంకషంగా డిస్కషన్ జరుగుతుంది.
ఇది మన మెటీరియల్ పోయినసారి ఇలా రాసాం, దీంట్లో ఏమేమి మార్పులు చేయాలి, ఇంకా ఏ విధంగా బెటర్గా చేయాలి, ఇది డీపీపీలో ఇంకేమైనా ఆర్డర్ చేంజ్ చేయాలా, సిలబస్లో ఏమైనా వ్యత్యాసాలు వచ్చాయా, దానికి అనుగుణంగా ఏమైనా మార్పులు చేయాలా, జేఈ మెయిన్ ఎగ్జామ్స్లో ఏమైనా ప్యాటర్న్ మారిందా, ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, రీసెంట్ ట్రెండ్లో ప్రస్తుత సెషన్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయా, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ చేంజెస్ విల్ బి డన్. అండ్ దీంతో పాటుగా ఒక సబ్జెక్ట్ ట్రైనింగ్ వర్క్షాప్, అంటే ఈ పాఠాన్ని ఏ విధంగా చెప్తే బాగుంటుంది అన్నది కూడా రిహార్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ 2.5 month ఎక్సర్సైజ్. సార్ వర్మ సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఈ ఆడిటోరియం పెట్టడం, దాంట్లో కొంచెం యాక్టివిటీస్ ఇంటర్నల్గా ఇండోర్ యాక్టివిటీస్ చేయడం కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఇంత మంచి క్యాంపస్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కూడా మెయింటైన్ చేయడం. అయితే ఎంత కాదనుకున్నా కూడా ఒక 2 years ఒక స్టూడెంట్, ముఖ్యంగా ఈ జెన్జీ కిడ్ కంటిన్యూస్గా ఫోకస్ ఉండాలంటే ఎప్పటికీ ఒక పించ్ ఆఫ్ మోటివేషన్ తనకి వెనకాల ఉండాలి, అట్లీస్ట్ బాటమ్ ఆఫ్ ది హర్ట్ ఉండాలి. సో దాన్ని మెయింటైన్ చేయాలంటే సమ్ వన్ షుడ్ కమ్ పుష్ ఇట్, అది తన టార్గెట్ తన గోల్స్ అన్నీ చూపించడం అనేది కామన్. సో దాన్ని మెయింటైన్ చేయడానికి ఎలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? డెఫినెట్గా ప్లాన్ చేస్తున్నాం అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చెప్పిన మోటివేషన్ ఏదైతే ఉందో, మా ఫౌండర్స్ ఇద్దరు కూడా శ్రీనివాస్ గారు ఐఎం అహ్మదాబాద్, సార్ కృష్ణ చైతన్య సార్ వచ్చి ఎన్ఐటి కురుక్షేత్ర, వాళ్ళే పెద్ద మోటివేషన్ మా పిల్లలకి. తర్వాత దాంతోపాటుగా మేమేం ప్లాన్ చేస్తామంటే, ఇక్కడున్న లోకల్లో ఉన్న ఎవరైనా మంచి పేరున్న వక్తలు కానీ అచీవ్మెంట్ చేసిన మా వీళ్ళని అచీవర్స్ని కానీ తీసుకొచ్చి ప్లాన్ చేస్తాం. అలాగే నేను మా అల్యూమినీలో మాతో పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు. అలాగే నిన్న ఈవినింగ్ నాతో పాటు ఇంటర్మీడియట్ చదివిన ఒక బిట్స్ పిల్ అని క్యాండిడేట్ ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా మా క్లాస్మేట్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్, నేను ఇంటర్మీడియట్ కాలేజ్ పెడతానని సర్ప్రైజ్ అయ్యి, సేమ్ వాళ్ళు చదువుకున్నప్పుడు ఎలా అయితే సిస్టమ్స్ ఉన్నాయో, ఎలా అయితే ఈ కాలేజ్లో ఈ క్లాస్ రూమ్స్ ఉన్నాయో సిమిలర్గా వచ్చిందని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇటువంటి మెంటర్స్ని అందరినీ తీసుకొచ్చి డెఫినెట్గా అది వీక్లీ అవుతుందా, లేకపోతే మంత్లీ అవుతుందా, లేదా 3 నెలలకు ఒకసారి అవుతుందా, ఒకసారి ప్లాన్ చేసి అటువంటి తప్పనిసరిగా ఎవరైతే మన ఈ సొసైటీలో ఈ చుట్టుపక్కల ఎవరైతే బిగ్ అచీవర్స్ ఉన్నారో, వాళ్ళు డాక్టర్స్ కావచ్చు, ఏదైనా లేకపోతే మంచి ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళు తీసుకొచ్చి డెఫినెట్గా పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ పెడతామండి. దాంతోపాటుగా రెగ్యులర్గా మనకు హైదరాబాద్లో ఉన్నట్టుగానే మంత్లీ వన్స్ అవుటింగ్ ఉంటుంది, స్పోర్ట్స్ అవుటింగ్ ఉంటుంది. దగ్గరలో మనకి హైదరాబాద్లో అంటే గ్రౌండ్స్ దొరకవు, కానీ మనకి భీమవరంలో సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి. మేము కొన్ని గ్రౌండ్స్ని హైర్ చేసుకుని చిన్న చిన్న కాంపిటీషన్స్, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ అనో లేకపోతే మన గ్రూప్లోనే కాంపిటీషన్స్ అనో తీసుకొచ్చి, దాంతోపాటుగా ఏమైనా చుట్టుపక్కల చిన్న రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఏమన్నా మాకేంటంటే, మనకి హైదరాబాద్లో దొరకపోవచ్చు కానీ మాకు దగ్గరలో బీచ్ ఉంది, తర్వాత గోదావరి దగ్గరలో ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పిల్లల్ని మంత్లీ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసి రిక్రియేషన్ కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. ఓకే సార్. కేసీ సార్, యాజ్ వి నో ద మెయిన్ స్ట్రగుల్ విత్ ఇంటర్ స్టూడెంట్ ఈస్ లైక్ ఆ ట్రాన్సిషన్. 10th దాకా ఒకలాగా ఉంటుంది, స్పూన్ ఫీడింగ్ లాగా. తన ఇంటర్లో కొంచెం స్వతహాగా నేర్చుకోవడం, కొంచెం ఎక్కువ డెడికేటెడ్ ఉండడం మనం చూస్తున్నాం. బట్ దెర్ ఈస్ ఎ గ్యాప్, ఒక బ్రిడ్జ్. సో దట్స్ వేర్ కమ్స్ ఇన్ బ్రిడ్జ్ కోర్స్. అదేమైనా ఆఫర్ చేస్తున్నారా? సో బ్రిడ్జ్ కోర్స్ మనది బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ ఫార్మాట్. ఇక్కడ భీమవరంలో ఆఫ్లైన్ ఫార్మాట్లో కూడా ఉంది, అదర్ క్యాంపస్ ఆన్లైన్ ఫార్మాట్లో వస్తున్నాం. ఈ బ్రిడ్జ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, 10th ఇంటర్మీడియట్కి మధ్యలో సిలబస్లో హ్యూజ్ గ్యాప్ ఉంది. అలాగే 10th క్లాస్లో కూడా అన్ని స్కూళ్ళల్లో అన్నీ చెప్పకుండా కొంచెం కొంచెం దాటివేయడం, ఇంపార్టెంట్ వరకే చెప్పడం, ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్పడం, దీనివల్ల ఆ బేసిక్స్ మీద స్ట్రెంత్ ఉండదు. అండ్ ఎప్పుడైతే ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదో దాని మీద బిల్డింగ్ కడితే, అది ఎత్తైన బిల్డింగ్ కడితే కూలిపోతుంది. అందుకని ఈ బ్రిడ్జ్ కోర్స్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఆ బేసిక్స్ని 10th క్లాస్ వరకు చెప్పాల్సిన బేసిక్స్ని స్ట్రెంథన్ చేయడం. ఇది బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ ఫార్మాట్స్లలో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. దీంతో పాటుగా మీరు అన్నారు ట్రాన్సిషన్. సో క్లాసెస్ మొదలైనప్పుడు కూడా డే 1 నుండి ఫుల్ వర్క్లోడ్తో స్టార్ట్ చేయకుండా, వీ టేక్ ఇట్ అయితే గ్రాడ్యువల్ ప్లేస్, ప్రోగ్రెసివ్ ప్లేస్ అంటాం. సో ఇనీషియల్ ఫ్యూ డేస్ ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు హాఫ్ డే రన్ అవుతాయి, ఒక వారం అలవాటు పడుతున్నప్పటికి ఫుల్ డే అవుతాయి. దాని తర్వాత హోంవర్క్ కూడా స్లోగా క్వాంటిటీ పెంచడం జరుగుతుంది. ఇనీషియల్గా వారానికి ఒక చాప్టర్ చెప్పేంత ఫాస్ట్గా చెప్పకుండా, ఫస్ట్ చాప్టర్కి ఒక 2-3 వారాలు టైం ఇచ్చి పిల్లలు చేస్తున్నారు లేదా
పర్సనల్గా ఒక్కో పిల్లోడి దగ్గరికి వెళ్ళి చూసి, సో విల్ టేక్ దట్ స్వీట్ టైం పిల్లల ట్రాన్సిషన్. సో ఇవన్నీ నానో కరికులంలో దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్. సో షెడ్యూల్ వేస్తున్నప్పుడే అన్ని చాప్టర్లకి 12 చాప్టర్లు ఉన్నాయి, 12 వారాలు ఉన్నాయి, చాప్టర్కు వారం అన్నట్టుగా ఉండదు. ఇనీషియల్లీ కొంత ఎక్కువ టైం ఇవ్వడం, తర్వాత అలవాటు పడ్డ తర్వాత టైం తగ్గించడం, ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ నానో కరికులం. ఇవన్నీ ప్లాన్ చేసి జరుగుతాయి. సార్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ చాలామంది పేరెంట్స్కి దెర్ ఇస్ ఎ కన్సర్న్ లైక్ వన్స్ ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయా తర్వాత మా పిల్లల్ని పట్టించుకుంటారో లేదో, ఫైనల్ ఎగ్జామ్స్ వరకు ఉంటాయో లేదో, కొంతమందికి ఐఐటీ వస్తుంది రాదు, జేఈ మెయిన్స్ వస్తుంది రాదు, మరి ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎప్సెట్ అనే ఎగ్జామ్స్ ఇట్లా చాలా ఉన్నాయి, అన్ని మేలో అవుతుంటాయి, ఎప్పటివరకు సపోర్ట్ ఉంటుందా లేదా అనేది ఒక కన్సర్న్ ఉంటుంది. సో దానికి మీరేమంటారు? సో నాన్నలో చెప్పడమే ఫస్ట్ ఇయర్ కోర్సెస్ 9 month కోర్స్ అండ్ సెకండ్ ఇయర్ కోర్సెస్ 13 month కోర్స్ అంటాం. 13 month ఎందుకంటే ఏప్రిల్లో మొదలవుతుంది, మే ఎండ్కి అవుతుంది. మే ఎండ్ అని ఎందుకు వచ్చిందంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జాము, ఎంసెట్ ఎగ్జాము, బిట్సాట్ ఎగ్జాము ఇవన్నీ మేలో ఉంటాయి. లాస్ట్లో బిట్సాట్ అడ్వాన్స్డ్ ఉంటాయి మే ఎండ్లో. సో అప్పటి వరకు మన సపోర్ట్ ఉంటుంది. 13 month ప్రోగ్రామ్ అంటాం. ఈ 13 month ప్రోగ్రామ్తో పాటుగా ఈసారి కెరియర్ ఫేర్ అని కూడా కనెక్ట్ చేసాం. అంతకుముందు కూడా కెరియర్ అడ్వైజర్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ నానో యూస్ టు టేక్ కేర్. దానికి ఇప్పుడు డెడికేటెడ్ సెల్ పెట్టి, డెడికేటెడ్ ఒక ఆఫీసర్ని పెట్టి ఈ సూపర్వైజింగ్ ద హోల్ థింగ్. అన్ని కెరియర్ ఫేర్లో ఏంటంటే ఒక దగ్గరే సెంట్రలైజ్డ్గా పేరెంట్స్ అన్ని చోట్లకి తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని కాలేజీల గురించి తెలుసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. సో దానికోసం మేము ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది కాకుండా కెరియర్ ఫేర్లో 1 day ఈవెంట్ పెట్టి అన్ని యూనివర్సిటీస్, ఈసారి 35 యూనివర్సిటీస్ పార్టిసిపేటెడ్. సో అన్ని యూనివర్సిటీస్ ఒకటే దగ్గరికి వస్తాయి, మన పేరెంట్స్ కోసమే వస్తాయి. సో పేరెంట్స్ పిల్లలు అక్కడ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకొని తెలుసుకొని వివిధ వివరాలు తెలుసుకొని దే కెన్ టేక్ ఏ ప్రాపర్ డెసిషన్. ఇది కాకుండా కెరియర్ కౌన్సిలర్స్ ఉంటారు, దే విల్ హెల్ప్ అవుట్ ఎనీ పర్సనల్ క్వశ్చన్ యూ హ్యావ్. ఈ కాలేజ్ వెళ్ళాలంటారా, ఆ కాలేజ్ వెళ్ళాలంటారా, ఈ 2 బ్రాంచ్ల మధ్యలో నాకేదో సందేహం ఉంది, దెన్ వాట్ ఈజ్ యువర్ అడ్వైస్, నేను ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, బెస్ట్ కాలేజ్ ఏది, ఇవన్నిటికి కూడా మా కెరియర్ కౌన్సిలర్స్ దే విల్ హెల్ప్ అవుట్. సో ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం ఫ్రమ్ స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ని టిల్ యూ గెట్ అడ్మిటెడ్. ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కాదు, కౌన్సిలింగ్లో కూడా మళ్ళీ దాని తర్వాత జూలైలో కూడా పిల్లలు మా వెంటే తిరుగుతుంటారు. సార్ ఈ కౌన్సిలింగ్ వచ్చింది, ఫస్ట్ రౌండ్లో ఇది వచ్చింది, సెకండ్ రౌండ్లో ఇది వచ్చింది, లాస్ట్ రౌండ్ వరకు ఎండ్ టు ఎండ్ వీ విల్ బి రెస్పాన్సిబుల్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ కేసీ సార్ అండ్ థ్యాంక్స్ వర్మ సార్ ఫర్ ఇలాంటి ఒక మంచి ఆర్గనైజేషన్ని భీమవరం పీపుల్కి ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ ద భీమవరం పేరెంట్స్. సో పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి ఒక సంస్థ, ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఇలాంటి ఒక క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రా, ప్రతి దగ్గర కూడా స్టెప్ సీటింగ్, లాస్ట్ బెంచ్లో ఉన్న స్టూడెంట్కి కూడా కాన్సన్ట్రేషన్ ఏమాత్రం తగ్గకుండా ఫోకస్ ఉండడం కోసం ఈ క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్, మంచి ఇన్ఫ్రాతోటి, డిజిటల్ బోర్డ్స్ తోటి ఎడ్యుకేషన్ అంతా కూడా వాళ్ళ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా సేమ్ క్వాలిటీ డెలివర్ అయ్యేలాగా మనకి స్టాండర్డైజ్ చేయడం, మంచి ఎమ్యూనిటీస్, ఇంత మంచి వెంటిలేషను, స్వచ్ఛమైన గాలి, మీకు ఒక బ్రదర్లీ ఫ్రెండ్లీ ఉండేలాగా ఒక మంచి మెంటర్షిప్ ఇచ్చేలాగా ఉండే ఫ్యాకల్టీ, అలానే మీకు చాలామందికి సుపరిచితులు వర్మ గారు ఇక్కడే ఉండడం. సో ఇవన్నీ కూడా ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అయితే నాకైతే మంచిగా అనిపించింది. సో మీరు కూడా విజిట్ చేయండి, ఈ క్యాంపస్ని కన్సిడర్ చేయండి, ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకోండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, దెన్ టేక్ ఎ డెసిషన్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.